గృహ బలం అంశానికి స్వాగతం. చిన్ని గృహాలకు ఎటువంటి వాస్తు పనిచేస్తోంది, ఎటువంటి సూత్రాలు వీళ్ళు పాటించినట్లయితే లేక ఎవరైనా సరే వెళ్ళి చెప్పినట్లయితే వారి జీవితాలలో అదృష్టం తొంగి చూస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు సుమా. నైరుతిలో వీలైనంత పెద్ద పెద్ద గుట్టలు వేసుకునేటట్టుగా ఆ యొక్క వాసులు ఏర్పాటు చేసుకోవాలి. పడమరలో కానీ మరియు దక్షిణంలో కానీ బలమైనటువంటి చెట్లు నాటుకోవాలి. జామాయిల చెట్లు, అలాగే కొబ్బరి చెట్లు, సరుగుడు చెట్లు, అరటి చెట్లు కూడాను నాటుకోవచ్చు. పెద్ద చెట్లు తూర్పు, ఉత్తరం, ఈశాన్యాలలో లేకుండా జాగ్రత్త పడాలి. కరెంటు కనెక్షన్ గనక ఉంటే ఆ ఇళ్లకు విద్యుత్ దీపాలు, నూనె దీపాలు కూడా ఆగ్నేయంలో ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. చిన్న గృహం కదండి, ఆ గృహంలో మరి ఎటువైపు ఏర్పాటు చేసుకోవాలి? ఆగ్నేయంలో దీపాలు ఏర్పాటు చేసుకోవాలి అన్నమాట. ఉత్తరానికి తలపెట్టి ఆ ఇంటిలో ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా నిద్రించరాదు. దక్షిణానికి పడమరకు తలపెట్టి పడుకోవటం చాలా ఉత్తమోత్తమైన ప్రభావాన్ని ఇస్తుంది. అప్పుడప్పుడు తూర్పు కూడా పర్వాలేదు, అంటే అప్పుడప్పుడు అన్నాం. ఇక్కడ ఇది చిన్న గృహం, ఒక టెంట్ హౌస్ లాంటిది. ఈ గృహంలో పడుకునేటప్పుడు అప్పుడప్పుడు తూర్పు దిశలో పడుకోవాలి. ఎక్కువగా మాత్రం పడమర, దక్షిణం వైపే తలగడబెట్టి పడుకోవటం చాలా మంచిది సుమా. వాడే నీరు ఈశాన్యంలో నుంచి బయటకు వెళ్ళేటట్టుగా ఏర్పాటు చేసుకోండి. స్నానాల దొడ్లు ఈశాన్యంలో మాత్రం ఏర్పాటు చేయకూడదు. ఈశాన్యంలో ఎటువంటి నిర్మాణాలు, బరువులు కూడా పనికిరావు. ఇంటి నుంచి మీరు బయటికి వెళ్ళేటప్పుడు రోజువారీ జీవితం, రోజువారీ శ్రమ, అందుచేత ఈ శ్రమ పడేటువంటి వారు మీరు ఇంటిలో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఈశాన్యం వైపు నడిచి ఆ తరువాత ఎటైనా సరే వెళ్ళవచ్చు సుమా. మీరు ఇంట్లో నుంచి బయటికి రాగానే ఈశాన్యం వైపు 4 అడుగులు వేసి ఆ తరువాత ఎటైనా సరే వెళ్ళవచ్చు సుమా. మీకు చిన్ని గృహాలు ఉన్నప్పుడు ఆ గృహాలకు తెలియకుండా వాస్తు దోషం సంభవించింది అని చెప్పేసి గనక భావిస్తే ఆ గృహం పైన ధ్వజము అంటే ఒక కర్రను ఉంచి ఆ కర్రకు ఎరుపు రంగు కలిగినటువంటి జెండా వేలాడదీసినట్లయితే ఆ యొక్క చిన్ని గృహంలో ఏమాత్రం దోషం ఉన్నప్పటికీ కూడా పటాపంచలైపోవటానికి ఆస్కారం ఉంది. సహజసిద్ధంగా చిన్ని గృహాలకు, పూరి గుడిసెలకు చుట్టూతా కాంపౌండ్ వాల్ అనేది చాలా తక్కువగానే కడుతూ ఉంటారు. ఆ కాంపౌండ్ వాల్ లేకపోవటం కూడాను గృహవాస్తు రీత్యా చాలా తప్పు. అందుచేత ఈ యొక్క ధ్వజం గనక ఆ కప్పు పైన గనక ఏర్పాటు చేసినట్టయితే ఆ యొక్క దోషభూయిష్టమైన ప్రభావం నుంచి బయలుపడటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది కదా. మరి అలాగే మీరు నివసించేటువంటి ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో నాగజముడు అని చెప్పేసి మొక్కలు పెరుగుతూ ఉంటాయి ఎక్కువగా. దీనికి అద్భుతమైన ఔషధీయవంతమైనటువంటి గుణాలు ఉన్నాయి. కాబట్టి ఈ మొక్క వేర్లు తీసుకొచ్చి మీ ఇంటి గుమ్మానికి గనక కట్టినట్లయితే అద్భుతవంతమైనటువంటి సత్ఫలితాన్ని పొందటంలో ఏమాత్రం సందేహం లేదు. దీని వేర్లలో ఉత్తర దిక్కుగా విస్తరించేవి గొప్ప మహిమాన్వితమైనటువంటివిగా కూడా మనకు శాస్త్రాల్లో చెప్పారు. అందుచేత విస్తరించినటువంటి ఉత్తర దిశగా ఉన్న వేరును తీసుకొని వచ్చి మీ ఇంటి గుమ్మానికి గనక కట్టినట్లయితే ఆర్థిక పురోభివృద్ధి అధికంగా జరగటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది. పండగలు పబ్బాలు వచ్చినాయి అంటే అండి, ఈ చిన్ని గృహాలకి చేసేటువంటి అలంకరణ చాలా అద్భుతంగా ఉంటూ ఉంటుంది. చక్కటి రంగవల్లులు ఆ శ్రీరామనవమిలో రోజున కానీ, నాగేంద్రుడి స్వామి వారి యొక్క పండుగలు వచ్చేటువంటి రోజుల్లో కానీ ఆ వాతావరణం చూస్తే అబ్బా ఇంత అద్భుతంగా ఉన్నదా అనిపిస్తుంది. ఎండాకాలం వచ్చిందంటే చక్కటి గాలి, చల్లగా ఉండేటువంటి ఆ యొక్క చలువ పందిరి లాంటి ఇల్లు అది. మరి ఇటువంటి చిన్ని గృహాలకు వాస్తుశాస్త్రరీత్యా ఇటువంటి యొక్క ప్రభావాన్ని గనక చూసినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకంగా జీవితాన్ని గడపవచ్చు వారు కూడా.